పోలీసులకి సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటంటే కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వడం. నువ్వు పరిగెత్తు అని చెప్పి మోకాళ్ళు అడ్డం పెడితే కష్టం కదా. జగన్ టైంలో జరిగిన ఆ ఫెయిల్యూర్ని సరిచేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేశారు. ఏదైతే వేలిముద్రల నిర్వహణ వీటికి అయ్యేటటువంటి ఖర్చు కేంద్రం పెట్టుకుని మిగతాది రాష్ట్రం పెట్టాల్సి ఉంటుంది వదిలేస్తే తాజాగా 7,25,00,000 రూపాయలు సొత్తు రికవరీ చేయగలిగారు వెంటనే వీళ్ళు ఇచ్చిన ఎక్విప్మెంట్తో. 453 చోరీలు 22 భౌతిక దాడుల కేసుల్లో నేరగాళ్లను పట్టుకోవడానికి వేలిముద్రల నిర్వహణ సాంకేతిక వ్యవస్థ పునరుద్ధరణతో ఉపయోగపడింది. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నంద్యాలలో రోజు కూలి తన కుమార్తె వివాహం కోసం భద్రపరుచుకుని 12 లక్షల సొత్తుని ఇటీవల దొంగలు దోచుకున్నారు. పోలీసులు నేరఘటన స్థలంలో వేలిముద్రలను సేకరిస్తే రాత్రి వేళ దొంగతనాలు చేసి పాత నేరగాళ్లకు సంబంధించిన 448 మంది వేలిముద్రలను తీసుకుని వాటితో సరిపోల్చారు. అందులో నేరగాడి వేలిముద్రలతో ఘటనా స్థలంలో సరిపోయింది. వెంటనే అతను అదుపులో తీసుకుని సొమ్ము రికవరీ చేసి బాధ్యతగా అప్పగించారు. ఇట్లాంటి ఇది హ్యాబిచువల్ అఫెండర్స్ చేసే నేరాలని పట్టుకోవడంలో చాలా సులభంగా సాధ్యమవుతుంది.